అందరికీ నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకొని మరి ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం ప్రారంభం మనందరికీ తెలిసిందే. మరి ఇప్పటికే మరి సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటనలు చేస్తుంది. మరి అటు భీమిల్లో మొదలు పెట్టుకొని ఇటు దెందులూరు, మరి రామతాడు, మరి రేపు 3వ తారీఖున మేదరమెట్లలో భారీ బహిరంగ సభ జరగబోతా ఉంది. ఎన్నికల సన్నాహంలో భాగంగా మనందరికీ కూడా తెలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలలో ఈ 400 సంవత్సరంలో కూడా పేదల అభివృద్ధి అభ్యున్నతికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు పుట్టిన పిల్లవాడి దగ్గర నుండి మరి అందరికీ కూడా ఉపయోగపడంగా ఎన్ని కార్యక్రమాలు చేశారో మనం చూస్తా ఉన్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,40 లక్షల కుటుంబాలు ఉంటే ఈరోజు 1,48 లక్షల కుటుంబాలు మరి ప్రభుత్వం దగ్గర నుండి నేరుగా లబ్ధి చేరుకుంటున్నాం. మరి అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు అంటే చేస్తాడు అంటే ఏదైతే భాషలో నిజం చేస్తూ ఈరోజు ప్రతి కార్యక్రమం కూడా మరి ప్రజల మధ్య తీసుకెళ్ళి సక్సెస్ఫుల్గా తీసుకెళ్తాం. అలాగే రేపు జరగబోయే మేదరమెట్లో జరగబోయే సిద్ధ సభకి మరి ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ మరి మంత్రివర్యులు ప్రజలు గారి ఆఫీసులో లాంచ్ చేయబోతా ఉన్నాం. అలాగే పార్టీ శ్రేణులు అందరూ కూడా మరి రేపు రాబోయే సభకి అందరం కూడా కలిసికట్టుగా ఇలా సభను కూడా విజయం చేయాలి. అందరికీ నమస్కారం. రేపు 3వ తారీఖున జరగబోయేటువంటి సిద్ధం సభకు సంబంధించినటువంటి పోస్టర్ లాంచ్ ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కలిసి మరి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మరి 4.5 ఏళ్ల పాలనలో ఆనాడు ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మేనిఫెస్టో ప్రజలకు చెప్పారో, ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ 99% ఒక హామీని పూర్తి చేసుకొని మరి ప్రజలకు ఒక మంచి సంక్షేమ పాలనని రాష్ట్రంలో ఒక మంచి అభివృద్ధిని చేసి ఈరోజు నిరూపిస్తున్నటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఒక 3 రీజన్స్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ఉన్నటువంటి మా నాయకులతో, కార్యకర్తలతో, అభిమానులతో చేపట్టినటువంటి ఈ సిద్ధం సభను పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా ఈ 3 సభల్ని విజయవంతం చేసి ముఖ్యమంత్రి గారి పాలనకు, ముఖ్యమంత్రి గారి నాయకత్వానికి ప్రజలు ఏ విధంగా మద్దతు తెలిపారు మేము కూడా చూసాం. మరి చివరి సభగా ఇది సిద్ధం సభ, 4వ సభ. ఇది మేదరమెట్లలో 3వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు జరగబోతా ఉంది. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి క్యాడర్ మీటింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గుంటూరు వెస్ట్లో ఈ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సిద్ధం సభకు సంబంధించి ప్రిపరేషన్స్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలు, అభిమానులందరికీ కూడా ఈ సభని విజయవంతంగా చేయవలసిందిగా కోరుతూ ఇంకా ముందు కూడా ఈ క్యాడర్ ప్రిపరేషన్స్ వీటి మీద కూడా ఇంకా